ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధనం ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని చాణక్యుడు ఎలా చెప్పాడో మీకు చెప్తాను. ధనం అనేది చాలామందికి బ్యాంకుల్లోనూ లేకపోతే బీరువాల్లోనూ లేదా స్నేహితుల దగ్గర మనం దాస్తాం అనుకోండి. చాణక్యుడు ఏమన్నాడంటే, పుస్తకంలో ఉన్న విద్య కొని అలాగే ఇతరుల వద్ద ఉన్న ధనాన్ని కానీ మనం అవసరమైనప్పుడు ఆకలి వేసినప్పుడు మనకి అక్కడకు రావు అన్నాడు. మరొకసారి చెప్తాను. పుస్తకంలో విద్యను ఉంచుకొని అక్కడ అంటే మనం విద్యను పుస్తకంలోనే ఉంది, అలాగే మనం ఇతరుల దగ్గర ధనాన్ని మన సంపాదించిన ధనాన్ని ఇతరుల దగ్గర దాచినప్పుడు మనకి అవసరమైనప్పుడు ఆకలి వేసినప్పుడు అవి పనికిరావు. అంటే పుస్తకంలో విద్య ఉంటే పనికిరాదు, చదివితే పనికొస్తుంది. కాబట్టి పుస్తకంలోని విద్యని మనం వంట పట్టించుకోవాలి, మీ ధనాన్ని మీ దగ్గరే ఉంచుకోవాలి. ఈ విషయాన్ని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. ఇది చాలామందికి ఏంటంటే ఏముందని అనుకుంటారు. చాలామంది పిల్లలు చదువుతారు, వేలకు వేలు లక్షల రూపాయలు తల్లిదండ్రులు ఫీజులు కట్టినప్పుడు వారు ఎంత కష్టపడి కడుతున్నారో అన్న విషయం వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు కూడా కష్టాన్ని అలవాటు చేయాలి. విద్య వారి జీవితాన్ని మార్చుతుంది. ఖచ్చితంగా మనం చదువుకున్నా చదువుకోకపోయినా పిల్లల్ని చదివించాలి. తల్లిదండ్రుల తాపత్రయాన్ని పిల్లలు గౌరవించాలి. కాబట్టి ఈ విషయాన్ని మీ పిల్లలకు చెప్పండి. ఖచ్చితంగా ధనం అనేది వారికి అర్థమవుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.